ఓం శాంతి. జనవరి 18 రామ స్మృతి దివస్ రోజు మోహిని దీది భోగ్ ఆఫర్ చేశారు ఈరోజు. We all as rivers of the love are merging into ocean of love. నది ప్రేమ నదులు Everyone's heart ప్రేమ సాగరంలో కలుస్తున్నాయి. full of love for Baba. అందరికీ So ప్రేమ the way Baba I'm seeing నిండుగా subtle ఉంది. regions నేను సటిల్ రీజియన్ సూక్ష్మవతనాలు that we all as rivers చూస్తున్నప్పుడు merging in ocean of love. నదులన్నీ సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. And after a few moments, Baba was in front and Baba was giving drishti. బాబా అందరికీ దృష్టినిస్తూ ఉన్నారు. And while giving drishti, దృష్టి ఇచ్చేటప్పుడు in few moments, Baba కొన్ని క్షణాలు opened బాబా his arms. తన చేతారు As పిల్లల Baba కోసం. opened arms, so బాబా చేతులు చాచగానే some children కొంతమంది just పిల్లలు ran పరిగెత్తారు. and wanted to be in Baba's arms. బాబా చేతుల్లో ఇమిడిపోయారు. But some children ఇంకొంతమంది were పిల్లలు still standing or sitting. అక్కడే నిలబడి కూర్చొని ఎక్కడున్నారో అక్కడే And then Baba ఉన్నారు. came towards them, బాబా వాళ్ళ వైపు వచ్చారు. like Baba is asking them to come. బాబా వాళ్ళని But then Baba gave his hand. So many were they just were holding Baba's hand. బాబా చేతులు వాళ్ళకి ఇచ్చారు. And some were just బాబా చేతులు ఇచ్చారు. బా దృష్టిని కూడా ఇచ్చారు. drishti. I said, Baba, బాబా on behalf of Avyakti Parivar, ఆ వ్యక్తి పరివారానికి కూడా hope for you. Baba with lot of దృష్టిని love, ఇస్తూ ఉన్నారు. నేను చెప్పాను బాబా accepted ఆ వ్యక్తి lot of పరివారం నుండి fruits, bhog, తీసుకొచ్చాను అని he sent for బాబా Baba. పూలు భోగును And స్వీకరించారు. still like keep giving us very, very బాబా drishti. ఇంకా ప్రేమపూర్వకమైన దృష్టిని ఇస్తూనే ఉన్నారు. And then Baba said, Baba knows that మళ్ళీ బాబా all the చెప్పారు, children, బాబాకు తెలుసు everyone పిల్లలందరూ has lot of love for Baba. అందరికీ చాలా ప్రేమ ఉంది బాబా So అంటే. I kept looking at Baba because నేను బాబా వంక I think చూస్తూనే it's ఉన్నాను. very subtle this question that why everyone didn't run to నాకు come in Baba's ప్రశ్న arms. మదిలో మెదులుతూ ఉంది, అందరూ ఎందుకు పరిగెత్తలేదు Baba's చేతుల్లోకి children, అని. all మరి children బాబా come అన్నారు, right? బాబా Some అన్నారు children, పిల్లలందరూ they come running in Baba's రకరకాలుగా arms, ఉంటారు కదా. some only want to కొంతమంది give a hand పరిగెత్తుకుంటూ in వచ్చారు, Baba's hand, కొంతమంది and చేతులు some ఇస్తారు only బాబా want to give చేతుల్లోకి, drishti. ఇంకొంతమంది Baba దృష్టి didn't మాత్రమే say తీసుకుంటారు. anything more than that. బాబా ఇంకెంతకంటే And ఎక్కువ then ఏం Baba చెప్పలేదు. said that బాబా అన్నారు children have kept good aim. పిల్లలకి మంచి లక్ష్యం All ఉంది, children, everyone wants to be like Brahma Baba. అందరూ బ్రహ్మ బాబా లానే Remembrance of అవ్వాలనుకుంటున్నారు. శివ బాబా స్మృతిలో ఉంటూ బ్రహ్మ And బాబా then Baba said, లా you are అవ్వాలని sincerely making your effort. అనుకుంటున్నారు. అందరూ చాలా And then సిన్సియర్ గా Baba said ప్రయత్నాలు చేస్తున్నారు, that how ప్రార్థన at this చేస్తున్నారు. time మరి ఈ సమయంలో all the virtues and powers అన్ని దివ్య గుణాలు should be merged in శక్తులు your thought. మన ఆలోచనలు మీ ఆలోచనల్లో So Baba ఇమిడిపోవాలి said that అన్నారు. because it is with one thought, ఒక్క ఆలోచనతోటే ఒక్క whatever సంకల్పంతోటే virtue is required ఏ దివ్య గుణం అయితే can be అవసరమో created, or the power which is needed ఆ can be లేక created if ఏ it is శక్తి merged in thought. కావాలో అది ఆలోచనల్లో మగ్నమై Baba, but ఇమిడిపోయి ఉన్నప్పుడు was still looking ఉండాలి at అన్నారు. Baba, and then Baba said, నేను బాబా వంక ఇంకా చూస్తూనే ఉన్నాను. బాబా అన్నారు, so మరి is the చెప్పారు, time ఇదే ఈ సమయం to merge all the virtues, అన్ని గుణాలు powers in your thought. శక్తులు మన ఆలోచనల్లోకి ఇముడ్చుకునే సమయం ఇదే అన్నారు. You will need to emerge. మరి ఎప్పుడైతే వ్యక్తం చేసుకోవాలో ప్రత్యక్షం చేసుకోవాలో ఆ సరైన గుణం
సరైన శక్తి, and you might సరైన not have సమయంలో a lot of time. It might be very, ఎక్కువ very quick. సమయం Mm. ఉండకపోవచ్చు. చాలా And Baba was త్వరగా looking at me. ప్రత్యక్షం చేసుకోవాల్సి I ఉంటుంది said, అవి Baba, ఆలోచనల్లో. I think we all మన- have to think about it that మరి so Baba మనందరం said, కూడా ఆలోచించాలి దీని గురించి. one is ఇంకా attention of చెప్పారు. not having wasteful thought. ఒకటేమో అటెన్షన్ Other ఉండటం, is to పెద్ద make ఆలోచనలు thoughts లేకుండా. virtuous and powerful. రెండవది ఏంటంటే మన ఆలోచనలు, గుణాలు, These are two things. శక్తులతో ఉండటం. ఈ రెండు And విషయాలు once you will pay attention, మనం ఎంత అటెన్షన్ అయితే పే then చేస్తామో, don't have to waste even a single thought. నేను ఒక్క ఆలోచన కూడా వేస్ట్ That వేస్ట్ చేయాల్సింది willpower I need చేయకుండా not to have ఏ wasteful శక్తి thought. కావాలో ఈ వ్యర్థమైన ఆలోచనలు లేకుండా ఉండడానికి So ఆ Baba శక్తిని said, this is the homework you all have to do. ఎమర్జ్ చేసుకోవాలి, Look ఉత్పన్నం at your చేసుకోవాలి. chart. ఇదే హోంవర్క్ మనం If చేసేది any ప్రతి waste thought ఒక్కరికి. comes, మన చార్ట్ చూసుకుంటే తెలియాలి then ఏ which ఆలోచన virtue at ఉన్నా that కానీ time you need. ఏ Do you need గుణం love? You కావాలి need ఆ సమయంలో. tolerance, you ఆ need సమయంలో మనకు ప్రేమ charity. కావాలా, లేకపోతే And then pay ఆ, few minutes of టాలరెన్స్ కావాలా, attention సహనం to that కావాలా virtue and power. అని చూసుకొని ఆ గుణానికి, It will ఆ be శక్తికి better మనం అటెన్షన్ ఇవ్వాలి. gradually. అప్పుడు So అవి then మనలో thought will be ఆ very శక్తులు naturally ఉత్పన్నమవుతాయి, looking at ప్రత్యక్షమవుతాయి, virtues, donating అవుతాయి. virtues, cooperating with virtues and మరి powers. ఈ గుణాలతో సహకరి And then Baba said సహకారంతో, శక్తుల that సహకారంతో if, as at this time, ఈ సమయంలో you have to serve through Sakash or give light and might, మరి ఈ విశ్వానికి rays of సేవ light, చేయాలి. rays of might. సాకాష్తో, లైట్తో, అలాగే The Baba said వెలుగు, very subtle. సూక్ష్మమైన వెలుగు Energy కిరణాలతో, in you is in your సూక్ష్మమైన attitude. శక్తి కిరణాలు మనలో మన వైఖరి, మన So తీరులో Baba said ఉంటాయి keep it so అన్నారు. clean and elevated యాటిట్యూడ్ ఎంత స్వచ్ఛంగా, ఎంత that very చెప్పాలంటే powerful rays చాలా శక్తివంతమైన కిరణాలు very quickly can reach చాలా Sakash. త్వరగా వెలువడి సాకాశను So వారికి Sakash is not ఇవ్వగలగాలి. just through thoughts, సాకాశ అంటే ఆలోచనల but it's ద్వారానే through కాదు, attitude అది also. మన యాటిట్యూడ్, మన And వైఖరి Baba was saying ద్వారా that it will become very, very వెలువడుతుంది. powerful. అప్పుడే అది చాలా శక్తివంతంగా Like వెలువడుతుంది. within 1 second it will ఒక్క reach wherever క్షణంలో ఎక్కడికి చేరాలంటే అక్కడికి చేరిపోతుంది. and able to do work whatever మరి you ఏ are కార్యాన్నైనా doing, whether you receive కార్యాన్నైనా blessing or whatever you are bestowing ఏ కార్యమైనా is through the సిద్ధపడుతుంది. attitude. మరి మన యాటిట్యూడ్, మన వైఖరి వల్ల మనం Clean and very ఏది elevated. అవ్వాలనుకున్నా, అది Baba says ఎవరికి at present ఇవ్వాలనుకున్నా now, ఆ శక్తి more and వాళ్ళలో more this kind of వస్తుంది అన్నారు. service will be required. మరి ఇప్పుడు ఇంకా ఎక్కువ Baba says that ఇట్లాంటి each word సేవే that you కావాలి. speak will have that power from your attitude and your thought. మన ఆ, Baba said one of the ఈ important కావాల్సిన శక్తులన్నీ మన వైఖరిలోను, మన ఆలోచనలోనే what ఉంటాయి. Brahma Baba did was that he was consistent. బ్రహ్మబాబాను చూస్తే బ్రహ్మబాబా నిరంతరం He always was ascending and consistent. వృద్ధి Never happened అవుతూనే ఉండేవాళ్ళు. ఎప్పుడు that there was ఉన్నతంగా a gap or అవుతూనే ఉండేవాళ్ళు. anything ఎప్పుడు else. ఖాళీ ఇవ్వటం, Even he break stopped for తీసుకోవటం few moments. ఉండేది కాదు. ఒక కొన్ని క్షణాలు కూడా ఆగేవాళ్ళు కాదు. తను నిరంతరం Baba says children also ప్రార్థన have to keep చేస్తూనే this ఉండేవాళ్ళు. aim. మరి పిల్లలు కూడా ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలి. Baba says past is బాబా past, చెప్పేది. whatever బాబా అన్నారు, గతం quality of గడిచిపోయింది efforts ఏదో you make, but గడిచిపోయింది. now మరి అలా అప్పుడున్న looking at the time పురుషార్థం ఏదో అప్పుడు ఉంది, for కానీ your, ఇప్పుడు for your చేయాల్సింది journey and also in ఇంకా the world, తీవ్రంగా ఉండాలి. ఇది మన ప్రయాణంలో it's very, very important to be చాలా consistent. ముఖ్యం. ఈ నిరంతర ప్రక్రియ, And నిరంతర also Baba పురుషార్థం said చేస్తూ ఉండటం. unlimited. ఇంకా బాబా అన్నారు అనంతంగా చేయాలి అన్నారు. అన్లిమిటెడ్‌గా. Stop by your limits. ఎప్పుడు మన పరిమితుల వల్ల ఆగిపోవద్దు, Or even మొత్తం otherwise, చేసుకోవద్దు. don't be ఇది limited. Be unlimited. అమితంగా ఉండాలి, Very generous. లిమిటెడ్‌గా ఉండాలి. జనరస్, Because అలా విశాల హృదయంతో souls need చేయాలి. this time. ఎందుకంటే ఆత్మలకు కావాల్సింది ఈ సమయంలో. So you have
to be very, very generous. చా Lord, and Baba కావాల్సింది said this ఎంతో ఉంది. కాబట్టి మీరు చాలా చాలా be of blessings to విశాల us, Baba. హృదయంతో, Through your drishti, just keep పెద్ద giving మనసుతో, blessings to everyone. దృష్టితో దృష్టి ద్వారా అందరికీ And then Baba said, ఇస్తూ ఉండాలి అని చెప్పారు. both ways, one of the important aspect is ఇంకా చెప్పారు, you also have to be ముఖ్యమైన very detached. విషయం ఏంటంటే మీరు చాలా When you అతీత are detached, అవ్వాలి, you will నిర్మోహంగా also be అవ్వాలి. very, very loving. Detached ఆ is very important. సాక్షి స్థితిలో ఉంటూ కూడా Any kind చాలా of influence, ప్రేమగానే any energy, ఉండాలి. but just remain detached and also be very అతీతంగానే loving. ఉంటూ ప్రేమగా And then Baba ఉండాలి. said that బాబా ఇంకా చెప్పారు, everyone at their home or ప్రతి such వారు place వాళ్ళ ఇంటిలో should have వాళ్ళ one సెంటర్లో corner or a room. ఒక మూల గాని, ఒక రూమ్ గాని, You can call it whether whatever name you give, whether it's మీరు Baba ఏ room పేరు or ఇచ్చినా గాని, బాబా రూమ్ అన్నా, that corner ఏ or రూమ్ అన్నా, the ఆ room, మూల, ఆ రూము you should sit whenever you మీరు sit కూర్చోండి. there. ఎప్పుడు So ఎప్పుడు that అవసరమైతే అప్పుడు వెళ్ళి energy in the కూర్చోండి. room అప్పుడు or the ఆ రూమ్‌లో corner will be ఉన్న full of that ఎనర్జీ, power. కోణంలో ఉన్న ఎనర్జీ చాలా So శక్తివంతంగా whenever ఉంటుంది. you have few moments మరి when you want ఎప్పుడైనా మీకు కొంచెం to టైం దొరికినా decide గాని, something, you want మీకు to use ఏదైనా your power to నిర్ణయం discern తీసుకోవాలంటే, మరి ఆ పరిశీలన or find శక్తి, some answer, ఆ go to that పరిశీలన శక్తి corner. ద్వారా మీకు జవాబులు కావాలంటే, ఆ రూమ్‌లోకి, ఆ కార్నర్‌లోకి So వెళ్ళి Baba is కూర్చోండి saying that అంటారు. everyone today బాగా saying చెప్ that అందరూ this is Baba's advice to children. హ్మ్. You can sit and meditate anywhere, walking, talking. మీరు ఎక్కడ కూర్చున్నా గాని, ఎక్కడున్నా Also, it కానీ, is important నడుస్తున్నా, తిరుగుతున్నా this. ఈ ముఖ్యం. So everyone might not have room, but at అందరికీ least one corner where ఒక రూమ్ లేకపోయినా, ఎక్కడైనా గాని, ఒక in the మూలైనా same గాని, place every అదే time. ప్లేస్ And ప్రతిసారి అదే anytime ప్లేస్‌లో during కూర్చొని day when you చెప్తే, feel the need మీరు of రోజులో charging ఎప్పుడు yourself, అవసరం moving. అయినా కానీ, పడినా కానీ, మిమ్మల్ని మీరు శక్తివంతంగా Baba చేసుకోవాలి, said, చార్జ్ yes, Baba, చేసుకోవాల్సింది it's very కానీ, మీరు ఆ important మూలకు for వెళ్ళి, me to see the అక్కడికెళ్ళి sincerity మీరు సాధన of చేయొచ్చు. children, బాబా ఇంకా చెప్పారు, బాబాకి understanding and capacity చాలా to నచ్చింది supervise. పిల్లల సిన్సియారిటీ, Love and sincerity is there. మరి పిల్లల ప్రేమ, So క్రమశిక్షణ, because of love and సిన్సియారిటీ. sincerity, ఆహ్, Baba is giving lots of బాబా not only love, power, ప్రేమే but కాకుండా also శక్తిని, blessings too. in the దీవెనలను children. కూడా పిల్లలందరికీ ఇచ్చారు. So ఎన్నో I said, Baba, everyone దీవెన, had lot of ఎంతో bhavana ప్రేమ for ఇచ్చారు. this day and అందరికీ ఈ he రోజు said you make కోసం ఎదురు overall చూస్తున్నారు. flowers. ఎంతో భావనతో So this is పూలు because పంపించారు. everyone's bhava, అంత everyone's భావనతో, love reaches Baba. అందరూ చాలా భావనతో ఇచ్చారు. అందరి ప్రేమ So in return, బాబాని చేరుతోంది. again Baba open arms and Baba మరి said, బాబా తిరుగు మళ్ళీ చేతులు giving చాపి very big పిల్లలకు hands of protection రెండు to చేతులతో the children when you are in పిల్లలకు arms of రక్షణ Baba. కల్పిస్తూ ఉన్నారు. పిల్లలు బాబా చేతుల్లో ఉన్నారు. So that's why Baba opens his arms అందుకే every time బాబా చేతులు so that you can చాపి protect. పిల్లలందరూ And then చేతులు Baba చాపి gave remembrances. చాపుతున్నారు. దానితో పిల్లలు చాలా సంరక్షణలో ఉన్నారు. బాబా సంరక్షణలోకి వచ్చారు. ఓం శాంతి. Now we'll be listening from Mohini Didi. జనవరి 19 రాజయుక్త్ సమానత్వం, సమానత, బాబా సమానంగా అవ్వటం. ఇప్పుడు మనం మోహిని దీది నుండి Om Shanti. ఓం శాంతి. Each one of us in our own way, మనందరం very, very silently, మన దారిలో చాలా సైలెంట్ గా, relations with Baba, నిశ్శబ్దంగా బాబాతో మాట్లాడుతూ Baba's ఉన్నాం. divine acts, Baba's qualities, బాబా దివ్యమైన my కార్యాలు, achievements. బాబాలో ఉన్న లక్షణాలు So there were very, very loveful way of silence. తో మనం చాలా ప్రేమపూర్వకమైన మౌనంకి Sure that చేరుకుంటున్నాం. from that silence, ఆ many సైలెన్స్ లో inspirations, many ఎన్నో insights ఇన్స్పిరేషన్స్, ఎన్నో must have been experienced. అంతర్దృష్టులు, ఎన్నో
దూరదృష్టిలో My మనకు తెలుస్తూ experience with Brahma Baba నా అనుభవం and బ్రహ్మ with బాబాతో Shiv Baba is మరి శివబాబాతోను equality. In what terms we understand equality here is మనం సమానత్వం there equal అర్థం rights or equal మన అర్థం చేసుకునే opportunities or ప్రకారం సమాన హక్కులు Shiv Baba సమాన దృష్టి. మరి శివబాబా had చూస్తే has and had in the sense when he was in Sakar also done స- for తను everyone. సాకారంలో ఉన్నప్పుడు కూడా It's అందరి never మీద happened that he gave ప్రేమగా ఉండేవాళ్ళు. love to someone less. ఎప్పుడు బ్రహ్మబాబా కొంతమంది ఎక్కువ ప్రేమ కొంతమందితో But తక్కువ ప్రేమతో receiving అలా was ఉండలేదు. number one definitely. మరి కానీ తీసుకోవటం ఎప్పుడు Some బాబా may feel lot of love. నా Some may నా feel no, they don't feel love. తీసుకునే వాళ్ళు కూడా Some don't want to నంబర్ feel వన్ గా love. వాళ్ళు. They're కొంతమంది in old thinking, right? ప్రేమ Baba తీసుకోగలుగుతారు, కొంతమంది అలా has భావనలో love for everyone. తీసుకోలేనప్పుడు వాళ్ళ But నంబర్ Baba వన్ was వాళ్ళలో very ఉంటుంది. కానీ honest. బాబా మాత్రం అందరి మీద ప్రేమగానే ఉండేవాళ్ళు. Baba always said, if I charge, then బాబా some can pay, some ఎప్పుడు not pay. చెప్- But if I charge, చెప్తూ how much I ఉండేప్పుడు will charge? మరి నేను Not little. చేస్తే కొంతమంది So I give knowledge to all. If I don't తీసుకోగలుగుతారు, give కొంతమంది knowledge, తీసుకోలేరు. I అందుకని give it దీనికి to Brahma Baba. దీనికి కాస్ట్ ఏం లేదు, ఛార్జ్ ఏం Brahma లేదు Baba అని also చెప్పేవాళ్ళు. listens knowledge. బ్రహ్మ బాబా కూడా జ్ఞానాన్ని వినేవాళ్ళు బాబా నుండి. Ocean, unlimited, bestower, all Baba's qualities బాబా సాగరుడు, for everyone. అనంతమైన How వాడు, one receives, how much one receives, నిజమైన వాడు. and that is where there is difference. ఎంత తీసుకుంటామో అది మన చేతుల్లో ఉంది, మనలో So ఉంది. Baba, equality బాబా in అయితే the sense of బాబాలో ఉన్న everyone gets లక్షణం everything from ఏంటంటే Baba. అందరికీ బాబా నుండి అన్ని లభిస్తాయి. But my claiming that కానీ and నేను using it, స్వీకరించటం, నేను తీసుకోవటం, నేను receiving ఉపయోగించటం, it, and for తీసుకోగలగటం, that, Baba said that ఉపయోగించగలగటం when ఇది children are completely like పిల్లల్ని surrendered బట్టి to Baba, ఉంటుంది. forget the past. I am soul. బాబా దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలు Let me take పూర్తిగా from Baba. గతాన్ని మర్చిపోయి బాబా But నుండి some are still తీసుకోగలగాలి. continuing కానీ some of their కొంతమంది experiences from వాళ్ళ past, అనుభవాలు, వాళ్ళ from గతాన్ని బట్టి relationship or from ఏదో sense ఒక life, ఆ, so they don't have that ఏదో feeling. ఒక It takes time. అడ్డంకు ఉంటూ ఉంటుంది, కోరిక ఏదో ఒకటి అడ్డంకు ఉంటుంది. దానివల్ల వాళ్ళు So experiences బాబా that నుండి God gives తీసుకోవాల్సిన everyone. అనుభవాలు చేయలేరు. కానీ But how much am I receiving? బాబా నుండి ఎంత నేను Brahma Baba, తీసుకోగలుగుతున్నాను. when we went and met us, he met everyone in the same way. బ్రహ్మ బాబాను మేము కలవటానికి వెళ్ళినప్పుడు అందరినీ ఒకేలా Some కలిశారు బాబా. immediately have good experience, కొంతమందికి మంచి మంచి అనుభవాలు ఏమిటి అయ్యాయి, and some don't have that ఇంకొంతమంది experience. అలాంటి అనుభవాలు లేవు వాళ్ళకు. So it's not that Baba is not ఇది giving. బాబా ఇవ్వట్లేదు అని కాదు. And when it came to Brahma Baba, బ్రహ్మ everyone బాబా got respect. బ్రహ్మ బాబా దగ్గరికి వచ్చేసరికి అందరికీ And గౌరవాన్ని now, ఇచ్చేవాళ్ళు. ఇప్పటి వరకు కూడా whatever, even materially, those who are surrendered, ఏదైనా కానీ everyone gets సమర్పితమైన everything వాళ్ళు, equally సరెండర్ అయిన almost. వాళ్ళు, అవన వాళ్ళు అందరికీ సమానంగా You get అన్ని 6 dresses, we all లభించేవి. get 6. Six, Baba doesn't say this one should get ఆ, 8 or not. 6 జతల బట్టలు No, ఇవ్వాలంటే the అందరికీ 6 system జతలు. is మరి సిస్టమ్స్ distribution of everything. అన్ని పంచి పెట్టడం కానీ You అందరికి all know సమానంగానే that Baba పంచేవాడు. had respect for gardener, for ఆ, driver, for తోటమాలైనా, all laborers. కారు డ్రైవర్ అయినా, పని వాళ్ళైనా అందరినీ But ఒకే Baba గౌరవంతో used to చూసేవాళ్ళు. say that if they get love, if they have respect, బాబా also they భావించేవాళ్ళు, remain trustworthy. వాళ్ళకు గౌరవం ఇస్తే వాళ్ళు But if they నమ్మకంగా succeed, ఉంటారు they want it, they don't get అని it. అనుకునేవాళ్ళు. వాళ్ళు ఏదైనా చూసి వాళ్ళు So కావాలనుకునే if వాళ్ళకి bad drives లభించకపోతే are there, మరి greed వాళ్ళు could arise, they could do wrong action, right? మరి ఆ, ఏవైనా వాళ్ళు So it's పొరపాటు very, very చేయవచ్చు. beautiful way we see in the కనుక మనం యజ్ఞంలో ఇది చాలా సుందరమైన దృశ్యం and మనం then చూసేది. whatever anyone needs, someone ఎవరికి ఏం కావాలన్నా కానీ everything, everyone takes care. అన్నిటినీ బాబా So టేక్ కేర్ చేసేవాళ్ళు. in కావాల్సిన Lokik way, the way equality is seen, లౌకిక as if it's not లో given, right? లౌకికంలో But it's not like that. I don't take it.
Yesterday Baba said I open arms, but some still లౌకికంలో stuck in corner, right? లాగా ఇక్కడ Whatever reason, right? ఇక్కడ మనం So అన్ని Baba is తీసుకోలేం కదా. offering everything. బాబా అయితే అన్నీ You can ఇస్తున్నారు. put your ఇందాక apple, చెప్పినట్టు బాబా take చేతులు it తాకితే and అందరూ put it చేతుల్లోకి in the వెళ్ళట్లేదు. stall. కానీ ఎవరు Also ఆపరు said, మనం. Baba, I give you the key of all the treasures. బాబా అంటున్నారు నేను మీకు అన్ని ఖజానాల తాళం Some చెవులు say, no, ఇస్తున్నాను let అని. me keep it, don't even take out to use. Don't కానీ give కొంతమంది everything. మాత్రం అలానే దాచిపెట్టి అక్కడ ఎక్కడైతే అక్కడే So ఉంచేస్తారు. Swaminathan said, ఉపయోగించను కూడా we would say ఉపయోగించరు తాళం చేతులు. great fortune and మరి opportunity. సంగమ యుగం చాలా భాగ్యవంతమైన to సమయం, take everything గొప్ప from Baba. అవకాశం. This మనకు morning Baba ఎంత was saying, తీసుకోగలిగితే అంత బాబా are నుండి you all మనం heirs? గ్రహించాలి, Everyone తీసుకోవాలి. raise hand. మనందరం Heirs. వారసులం, హక్కుదారులం. Baba said, will you take full? తీసుకోవాలి. Because he said everyone is heir. మరి Will you take అందరూ full? వారసులే. మరి తీసుకుంటున్నారా పూర్తిగా? How many of you will take full heir? ఎంతమంది తీసుకుంటున్నారు Everyone. ఫుల్గా? అందరూ తీసుకుంటున్నారా? ఫుల్ Full inheritance. పూర్తి వారసత్వం That's తీసుకుంటున్నారా? right. So why not? Baba is giving us. ఎందుకు కాదు, బాబా ఇస్తున్నారు. First we have to be మనం worthy and worthiness. Trust అర్హత worthiness. తీసుకొని అర్హతతో important. మనం తీసుకోగలగాలి. Once we become worthy, how we become worthy? మనం ఎలా అర్హత సంపాదిస్తాం చెప్పండి? Through love, through పవిత్రత, knowledge, ప్రేమ ద్వారా, జ్ఞానం ద్వారా, and through thoughts, words, action. మరి Constantly ఆ doing service. మాటలు, ఆలోచనలు, So మన కర్మల ద్వారా inheritance is something. మనం అర్హులుగా అవుతాం. వారసత్వం అనేది మనం వారసులుగా Heir తీసుకు means what? Baba has right on me and I have right on Baba. బాబా మీద నాకు హక్కు ఉంది, నాకు బాబా మీద హక్కు ఉంది. It's not only అందరికీ I have ఒకరి మీద right ఒకరు. on Baba, then Baba has right on me. నాకే హక్కు ఉంది బాబా So కాదు, బాబాకు కూడా హక్కు ఉంది. understand direction. నేను వారసుని కాబట్టి నాకు Right? బాబా నుండి డైరెక్షన్స్ వస్తాయి. మనం బాబా కోసం చేయాలి. And then we also say, Baba, anytime. మనం కూడా అంటాం, anyhow. బాబా Yes, Baba will say. ఎప్పుడైనా సరే బాబా, రెడీ బాబా A అంటాం. good relationship between అది heir soul and అదే వారసులకి బాబాకి మధ్య ఉండే సత్సంబంధం. and Baba, Brahma Baba, both I saw. బాబా, బ్రహ్మ బాబా ఇద్దరిని నేను Equality is one word, but we use word somehow. సద్గుణం Somehow ఒకటి, is ఇంకొకటి same సమభావం. feelings for everyone. సమభావం. సమభావం అంటే అందరి మీద ఒకే విధమైన Lower, ఫీలింగ్స్, no? వీళ్ళు ఎక్కువ Rich తక్కువ or అని poor, no? అనుకోకుండా అందరి మీద If someone భావంతో has ఉండటం. any speciality, ఎవరిలో ఏదైనా no? ప్రత్యేకత ఉంటే, స్పెషాలిటీ ఉన్నా, They ఏదున్నా create కానీ fortune, no? వాళ్ళు వాళ్ళ They don't అదృష్టాన్ని, need వాళ్ళ Baba భాగ్యాన్ని వాళ్ళు for unlimited సృష్టించుకుంటున్నారు. What Baba wants, what he needs. బాబాకేం కావాలి? He only wants to నాకేం see అవసరం? that we don't waste బాబా it. పిల్లలు Forget వ్యర్థం our చేసుకోకుండా, fortune. పిల్లల భాగ్యాన్ని, We పిల్లలు are in bondages. భాగ్యాన్ని తయారు Time చేసుకోవాలనుకుంటున్నారు. or whatever మరి resources they ఎక్కువ have. ఇంకా బంధాలను అయితే So చేసుకోకూడదు కదా. equality మమకారాన్ని ఇంకా పెంచుకోకుండా, వాళ్ళు always మమకారం కాకుండా భాగ్యాన్ని తయారు చేసుకో. Baba both in their every thought, word and action. బాబా ప్రతి ఆలోచనల్లోనూ, మా మా మాటల్లోనూ, చేతల్లోనూ భాగ్యాన్ని సృష్టించుకోవాలి. ఓం శాంతి. అర్థం చేసుకోకూడదు. Dear Moini Didi, and greetings to everyone, and special Eric greetings Bhai on this day of చెప్తారు. remembrance. అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. It is lovely to ఈరోజు see abundance, and I think today was abundance of silence, ఈరోజు abundance అందరూ of ఎంతో flowers, సైలెన్స్ and లో ఉన్నారు. abundance of flowers. అలాగే So it's ఎన్నో lovely పూలు to ఉన్నాయి. celebrate together మనం tonight. ఈరోజు Keep అందరం this కలిసి sermon maybe a bit short today, but just it's interesting the way you addressed equality in a sense of how జరుపుకుంటున్నాం. much we receive from Baba, that he gives మీరు to everyone చెప్పినట్టు equally. బాబా అందరికి సమానంగా ఇస్తారు, Before, I తీసుకుంటే think మనలోనే this word was also how తేడా Brahma ఉంటుంది అని Baba, చెప్పారు. we always say it's amazing that he didn't have an example. And బ్రహ్మ when బాబాకి అయితే you మనలాగా ఉదాహరణ ఎవరు లేరు. taking from Shiva మనకున్న Baba, శివబాబా it's very different. He didn't తీసుకోవటానికి have any example. And we have Brahma Baba. మనకైతే బ్రహ్మ బాబా మన ముందు ఉన్నారు, ఎలా చేయాలని తెలుసుకోవటానికి. Brahma Baba being
so focused on Shiv Baba to discriminate what to take and what aspect of Shiv Baba he could become like, how he could become perfect Brahma by taking from Shiv Baba. I think శివబాబా that నుండి తీసుకొని ఎలా పర్ఫెక్ట్ బ్రహ్మగా the first అయ్యాయి. introduction, knowing each other, is through knowledge, right? ముందు పరిచయం ఒకరినొకరు తెలుసుకోవటం అనేది జ్ఞానం ద్వారా కదా. Introduction was ఇది there, and then it happened also. ఆ పరిచయం అనేది You all know that in Yagya, యజ్ఞంలో in the beginning, maybe after మొదట్లో 2 months, there was one sister కొన్ని నెలల who తర్వాత will come in her అక్కయ్య and made Baba Mama sit and give them drishti. And so lot of recognition happens through drishti. So when there is తను recognition, దృష్టి and ద్వారా బాబాని మమ్మని గుర్తించగలిగారు. virtues, virtues are like దృష్టి వల్ల ఎన్నో by saying, sweet, sweet, lovely children, long lost and found children, children you were deities. So whatever knowledge is being spoken ఎన్నో through అర్థమవుతాయి. Baba, సో బ్రహ్మబాబా ద్వారా ఎంతో జ్ఞానం aspects of శివబాబా ఇచ్చారు. knowledge, the virtues were emerging like love, మరి peace, ఈ దివ్య గుణాలు, generosity, ప్రేమ, virtues were శాంతి, visible through what generosity, Shiva Baba is sharing. And that is where I think Brahma Baba విశాల start taking those virtues and powers. ఉదార స్వభావం And ఇవన్నీ then when Shiva అందరూ Brahma Baba అలవర్చుకున్నారు. became the medium, there were many బ్రహ్మబాబా situations. And మీడియంగా that అయిన is where తర్వాత శివబాబాకు Shiva Baba is ఎన్నో guiding Brahma పరిస్థితులు Baba వచ్చాయి. what to do అప్పుడు and what to do. శివబాబా బ్రహ్మబాబాని బ్రహ్మబాబాకు శిక్షణ ఇచ్చారు. Sometimes through ఏం trans చేయాలి, messengers ఎలా also, చేయాలని. Baba ఒక్కోసారి will say, okay, ట్రాన్స్ Baba, this మెసెంజర్స్ is the ద్వారా situation, చెప్పేవాళ్ళు. should we do? మరి ఆ When వతనకి వెళ్ళి Srimad also ఆ came through trans messengers. ట్రాన్స్ మెసెంజర్ అడిగేవాళ్ళు బాబా ఏం చేయాలని, బాబా డైరెక్షన్ So there were పంపించేవాళ్ళు. different ways. ఈ విధంగా This బ్రహ్మబాబా what I కొంత am, శిక్షణ I లభించింది. could అప్పుడు only guess, right? Because this is what I feel, this must be the way that Brahma Baba is recognizing Shiv Baba. And as he is బ్రహ్మబాబా recognizing, he is శివబాబాని becoming that. గుర్తించి And his శివబాబా relationship చెప్పినట్టుగా with us also becomes రెడీ like అయ్యారు. his relationship with us. Same was then Brahma మరి Baba's relationship. బ్రహ్మబాబా Felt సంబంధం Shiva శివబాబాతో is treating me better ఉండేది. than మన Brahma సంబంధం Baba. కూడా శివబాబాతో So where, when I was told we have to go and meet అలా Shiva, ఉండాలి. మోహిని ఇది శివబాబాని కలవటానికి వెళ్ళారు, ఇప్పుడే వస్తారని చెప్తారు. ఓకే. yeah, when you ask some questions, I have to go. మోహిని ఇది చెప్తున్నారు. మీరు ప్రశ్నలు అడిగినప్పుడు నేను వెళ్ళి మరి బాబా దగ్గరికి వెళ్ళి అడగాలి కదా జాబులు I అని. know the secret now. అదే ఆ రహస్యం. ఓ అట్లా తెలుస్తాయి అంటున్నారు. I always feel that responses Brahma had to give Brahma Baba. The signals came from Shiva Baba. బాధ్యత బ్రహ్మబాబాది, సిగ్నల్ శివబాబా నుండి వచ్చేది ఎప్పుడు. That's what I feel. So when we focus on taking inspiration from Brahma Baba's life, or బ్రహ్మబాబా జీవితం spend నుండి time now looking at మనం his life, ప్రేరణ తీసుకుంటున్నాం. బ్రహ్మబాబా see జీవితంలో చూస్తూ maintaining the balance between, yes, seeing a model, but at the same time emerging my own identity, which is unique. మరి బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? బ్రహ్మబాబా మోడల్ అయితే ఆ మోడల్ కి మరి I'm like Baba. నా పద్ధతికి, And yet నా taking విధానానికి inspiration from both Brahma Baba and Shiv Baba, ఎక్కడ at the same బ్యాలెన్స్ time to ఉంటుంది? become my own self, which will ఎందుకంటే be నేను in a way తీసుకునే different ప్రేరణ from Brahma Baba. బ్రహ్మబాబా నుండి శివబాబా నుండి ఇద్దరి నుంచి తీసుకుంటున్నాను. కానీ నా పాత్ర బ్రహ్మబాబా కంటే కొంచెం వేరుగా ఉంది కాబట్టి ఎలా బ్యాలెన్స్ Let's చేయాలి? say the quality of love. మరి Now ఇప్పుడు we take quality of love, but all of us will have ఒక గుణాన్ని తీసుకుందాం, ప్రేమనే తీసుకోండి. in our అందరికీ వాళ్ళ వాళ్ళ పాత్రలు ఉన్నాయి. within. How do I adopt that quality? మరి ఆ లక్షణాన్ని నేను How ఎలా interact with that స్వీకరిస్తాను? quality? Some might do through drishti, some might take care of కొంతమంది you. It's కొంతమంది different ప్రేమ way. ద్వారా, That దృష్టి was ద్వారా the ఇవ్వచ్చు. best,
కొంతమంది Because at the same time, we see all the daddies వాళ్ళ తీరు ద్వారా so చేయొచ్చు. different from one another. And we have been raised with three మరి దాదీలను చూస్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు కొంచెం unique personalities. ఒక్కొక్కళ్ళు We ఒక్కొక్క see ప్రత్యేకమైన వ్యక్తిత్వం, స్పెషాలిటీస్ ఉన్నాయి. Bab Saman, quality in all of మరి them. బాబా సమానం అనే లక్షణం The అందరిలో qualities, ఉంది. even personality is different, but qualities are same. ఇది చెప్తున్నారు. Everyone got వ్యక్తిత్వం love, everyone వేరవ్వచ్చు, కానీ everyone has love, గుణాలైతే అన్ని everyone ఒకటే is కదా. same. అందరికీ ప్రేమ ఉంది, So I think అందరికీ that if you look అందరూ at యజ్ఞం fundamental కోసం qualities, సేవ చేశారు. they are ఈ same. ఫండమెంటల్ Personality, క్వాలిటీస్ అనేవి like Daddy Janki likes ఎలా to ఉన్నాయి? Baba wants to have chit chat, calm, దానికి దాదిని తీసుకోండి, బాబా పేరు ప్రఖ్యాతి చేయాలి, బాబాతో అందరితో చిట్ చాట్ మాట్లాడేవాడు. మరి గుల్జార్ దాది దృష్టి ద్వారా అందరికి అనుభవాలు ఇచ్చేవాళ్ళు. ప్రతి దాదికి ప్రకాష్ దాది వాళ్ళ వ్యక్తిత్వాలన్నీ బ్రహ్మ బాబా లో భాగమే. కానీ క్వాలిటీస్ చూస్తే అందరిలో అవే ఉన్నాయి కదా. కానీ ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది. కానీ వ్యక్తిత్వం వేరు, కానీ క్వాలిటీస్ అయితే అందరిలో అవే ఉన్నాయి. అందరూ శ్రీమతాన్ని అనుసరించే వాళ్ళే కదా. ఏదైనా ఏది చెప్పినా కానీ ఈ శ్రీమతం ఏంటి అని శ్రీమతం ప్రకారం వెళ్ళేవాళ్ళు. Important aspect is their dharana, yoga with one. వాళ్ళ ధారణ, యోగం అంతా ఒక బాతోనే ఉండేది. శ్రీమతం ఫాలో అవ్వటం, మర్యాదను ఫాలో అవ్వటం. Personality is different. Do you find yourself, I don't know if we can use that expression, going shopping a little bit in Shiv Baba's treasure store or Brahma Baba's treasure store? Do you find that sometimes you want to either understand something more deeply or you want to మీరు అలా చేస్తారా? మరి kind of బ్రహ్మ బాబా ఖజానా షాప్లోకి వెళ్ళి, శివబాబా ఖజానాలో షాప్కి వెళ్ళి షాపింగ్ చేసి ఇక్కడికి ఒకసారి అక్కడికి ఒకసారి వెళ్ళి షాపింగ్ చేస్తారా, లేకపోతే ఒక చోటే తెచ్చుకుంటారా మీకు కావాల్సినవి అంటున్నారు? Unless he sends me to Brahma Baba. ఇది చెప్తున్నాను, నేను శివబాబా దగ్గరికి వెళ్తాను. శివబాబా బ్రహ్మబాబా దగ్గర పంపిస్తే అక్కడికి వెళ్తాను. ముందైతే నేను శివబాబా దగ్గరికి వెళ్తాను. Also receive from Shiv Baba. ఎందుకంటే బ్రహ్మబాబా కూడా శివబాబా నుండి లభించాల్సింది కదా. Baba signals towards Brahma Baba. శివబాబా ఎప్పుడైతే బ్రహ్మబాబా వైపు చూపిస్తారో, మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఓకే, నేను వెళ్తాను. బ్రహ్మబాబా ఎలా చేశారో అలా చేస్తాను. Go and get from Brahma Baba. శివబాబా సిగ్నల్ ఇస్తే బ్రహ్మబాబాకి వెళ్ళి తెలుసుకోమని, ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఎక్కువ అర్థం చేసుకుంటాను. ఒకసారి నాకు వేరే అనుభవం కావాలంటే బ్రహ్మబాబా దగ్గరికి వెళ్తాను. మరి ఇద్దరు ఒకళ్ళ వైపు ఒకళ్ళు పంపిస్తూ ఉంటారు. శివబాబా దగ్గరికి వెళ్ళమంటారు బ్రహ్మబాబా, శివబాబా బ్రహ్మబాబా దగ్గరికి వెళ్ళు అంటారు. ఫాలో హౌస్ అనుసరించు అని చెప్తారు. సో నేను 2 చోట్లకి వెళ్తాను షాపింగ్కి. it looks జనాల like షాపింగ్ back and forth from Daddy Janki's room and Daddy Kumarka's room. Right. We used to go to Daddy Janki to get some, to go to Daddy Prakash Madi to get some permission. So yes, but go and confirm with Daddy Janki. And we knew there would be another. Last little question is, do you feel over time that you are really making efforts to become like, or do you feel that actually you're just spending more time in just seeing, absorbing, experiencing, and the becoming becomes actually natural at some point? సమయం గడిచే కొద్దీ మీరు ఇంకా అనుభవం చేస్తూ ఉన్నారా, లేకపోతే అనుభవం చేసేసి అంతే ఇంకా సమయం దాంట్లో గడుపుతున్నారా అంటున్నారు? So I don't know, because I feel it's okay, aim is to be like an angel, right? మన లక్ష్యం ఏంటంటే ఏంజిల్లా అవ్వాలి. బ్రహ్మబాబా ఎలా ఏంజిల్లా అయ్యారు, నేను కూడా అలా ఏంజిల్లా అవ్వాలి. నేను బ్రహ్మబాబా లాగా అవ్వాలి అంటే నేను బ్రహ్మబాబాని అవ్వను కదా. తన వ్యక్తిత్వం, తన
completed his తన duty. రోలు For me, it is అక్కడ more important to see అవన్నీ each time I feel ప్రత్యేకం. how he completed his మరి journey, నేను ఎప్పుడు so తన that I తన can ప్రయాణాన్ని follow తను footsteps ఎలా and I'm inspired or get courage పూర్తి also. చేశారనేది నేను చూస్తాను. దానివల్ల నాకు ప్రేరణ లభిస్తుంది, For ధైర్యం sometimes, లభిస్తుంది. otherwise it could feel little difficult or one can be lost. What is లేకపోతే next అది from here? ఇక్కడ నుంచి ఏం చేయాలి అనే దారి తప్పవచ్చు. కానీ అందుకనే బ్రహ్మబాబా చూస్తాం. And I'm శివబాబా very కూడా happy that I found another footstep బ్రహ్మబాబా in the right direction. ద్వారా తెలుసుకోవడం శివబాబా కూడా సంతోషం. ఎందుకంటే నేను ఇంకొక Lovely. Well, if we దారిలో close, కూడా we'll చూస్తున్నాను find కాబట్టి. you, and I know by following you, we'll end up finding Brahma, we'll find Shiva, and we should be a happy family at the end all together. So మనందరం సంతోషం, We will reach హ్యాపీ the ఫ్యామిలీ destination together. బ్రహ్మబాబా శివబాబాతో very good. అన్ని All తీసుకుంటాం. right, thank you very much, Mani Didi, and let's see what ఇప్పుడు గాయత్రి బేన్ ఏం చెప్తున్నారో చూద్దాం. for us for tomorrow's menu. Thank you. And well, it was a wonderful 18 January. Thank you for the hope message. I felt I was one that went straight into Baba's arms. He didn't have to even think. The moment బుక్ he opened మెసేజ్ the బాగుంది. నేనైతే బాబా చేతుల్లోకి పరిగెట్టి విడిపోతాను ఆలోచించకుండా. my arms around him. So, నా చేతులు కూడా బాబా చుట్టూ వేస్తాను నేనైతే and అంట. so the Sister Mohini said for the root sanskara of equality, that the innate ఈరోజు qualities of మూల the సంస్కారం సమానత్వం, Shrimat is ఈక్వాలిటీ. and the personalities are different in their expressions. So శ్రీమతం personalities will be our పర్సనాలిటీ, role, వ్యక్తిత్వం of course, giving మనం us the different చూపించే విధానంలోనే personalities, but the తేడా ఉంటుంది. internal or the, కానీ the seed sanskaras would be the same. మూల సంస్కారాలు అయితే ఒకేలా ఉంటాయి అందరిలో. So when we're looking at the root sanskara of equality, ఈరోజు మూల సంస్కారం ఈక్వాలిటీ, సమానత్వం, బాబా సమానంగా అవ్వటం అని చూస్తుంది. అంటే కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. మరి బ్రహ్మ బాబా యొక్క చివరి 3 మాటలు అది ఎలా చేయాలో చూపించారు. చివరి 3 మాటల ద్వారా basically Shiv Baba worked with Brahma Baba at the level శివ బాబా బ్రహ్మ బాబాతో ఆలోచన లెవెల్లో నిరాకార స్థితిలో కలిసి చేశారు. అంటే బ్రహ్మ బాబా ఆలోచనలు చాలా సూక్ష్మంగా ఉండేవి. నిరాకార స్థితిలో ఉండి చేసేవాళ్ళు. అంటే బాబా సమానమైన స్థితిలో ఉండేవాళ్ళు. అంత నిరాకారి స్థితిలో ఉండేవాళ్ళు. రెండవ క్వాలిటీ నిరహంకారత. శివబాబా ఇచ్చిన జ్ఞానం బ్రహ్మ బాబా జ్ఞానం ద్వారా బ్రహ్మ బాబా నిర్వికారిగా అయిపోయారు. బాబా డైరీని చూస్తే చాలా ప్రేరణ లభిస్తుంది. బ్రహ్మ బాబా తన So that for me is what equality means, that I'm being ఇంద్రియాలతో మాట్లాడుకుంటూ సూక్ష్మేంద్రియాలతో నిర్వికారిగా అయ్యారు. బ్రహ్మ బాబా చివరి 3 మాటలు నిరాకారి, నిరహంకారి, నిర్వికారి. ఇలానే మరి కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు బ్రహ్మ బాబా. అలా శివబాబాని ప్రత్యక్షం చేస్తారు. Baba, we're talking about Razyog, and today Baba talked about his diary and said some of the older ones have this diary in which Brahma Baba used to talk to himself. Well, all these quotes actually are coming from that diary. And ఈ కొటేషన్లన్నీ బాబా డైరీ నుంచే వస్తున్నాయి. బాబా తమతో తాను మాట్లాడుకునేవాళ్ళు ఇలా. I realized that if you're doing something that is, is bringing benefit,
Baba speaks about it in the Murli, and he speaks about it to tell you what you're doing is బాబా good. మురళిలో చెప్తూ ఉంటారు. So all these quotes are Brahma Baba's ఈ direct. కొటేషన్లన్నీ బ్రహ్మబాబా డైరీ నుంచి డైరెక్ట్ గా వచ్చినవే. To support the Bapsaman, the quote will be, బాబా సమానంగా అవడానికి ఈ రోజు కొటేషను soul is a ఆత్మ greater light మెరిసే around కాంతి, ఒక సూర్యకిరణం, ఒక సూర్యకిరణం, of the ocean. ఒక సముద్రపు అల. ఆత్మ మెరిసే కాంతి ఎలా ఉంటుందంటే ఒక సూర్యకిరణం అలా, ఒక సముద్రపు అలలా ఉండే. He was like a ray of the sun, reflecting that sun, and he was a wave. ఎలా అయితే సూర్యకాంతి సూర్యుడిని తెలియజేస్తుందో అలాగే సముద్రపు అల సముద్రపు తత్వాన్ని తెలియజేస్తుందో అలాగే ఆత్మలో మెరిసే కాంతి ఆత్మ గురించి తెలియజేస్తుంది అంటారు. Please pay attention to one thing I would add. When you're looking at equality and you're being mentored by Bap Dada so that son can show the father, please remember the Bhog message today when Baba says, pay attention to bringing this quality of equality into ఈ రోజు your భోగ్ మెసేజ్ చూడండి, మన సమానత్వం అనేది మన ఆలోచనలో ఉండాలి, సమభావం. అవి మన మాటల్లో మన చేతల్లో ఉండాలి. సమభావం అనేది దీని గురించి ఆలోచిద్దాం, పాటిద్దాం. ఓం శాంతి. Om Shanti, everyone. Thank you Om all Shanti for andariki. joining. Thank you. It's a Vyakti Parivar together. It's today, 18th of January. It's a very unique way. జనవరి 18 మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. And also we have a little clip of our beloved Dadi Prakash Maniji. ప్రకాష్ మణి దాది వీడియో ఉంది, తను ఎలా జనవరి 18 గడిపారు అనేది. So now let's start a Vyakti journey. ఆ వ్యక్తి ప్రయాణాన్ని Our sweet Brahma Baba had this beautiful thought of బ్రహ్మ raising బాబాకు little children ఈ under the మంచి auspices ఆలోచన of purity and ఉండేది. virtues. పిల్లలను Baba always believed that పవిత్రత, great benefit to the దివ్య గుణాల ఆధారంగా పెంచాలి అనుకునేవాళ్ళు. through these lovely children. With this thought in mind, a boarding school called Om High School ఈ was ఉద్దేశంతో opened for little ఓం హై children. స్కూల్ మొదలు పెట్టారు పిల్లల కోసం. Baba used his own new house for this బాబా high school. మన కొత్త ఇల్లుని ఈ హై స్కూల్ కోసం ఉపయోగించారు. All different ages of అన్ని children వయసులో ఉన్న came to పిల్లలు this high school. ఈ హై స్కూల్కి వచ్చేవాళ్ళు. The older ones took care of the younger ones. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని All the చూసుకునేవాళ్ళు. mothers were kept in charge. మరి All the మదర్స్ children were brought up as అందరూ if they were the prince and princesses. Such was the love of our Brahma Baba. ప్రేమగా చూసుకునేవాళ్ళు. బ్రహ్మ బాబా కూడా అంత ప్రేమగా ఉండేవాళ్ళు. Of disciplines, బ్రహ్మ బాబా giving his highest form of love. తన ప్రేమపూర్వకంగా ఉండేవాళ్ళు, అలానే క్రమశిక్షణలోనూ ఉంచేవాళ్ళు. A beautiful day in అందరూ Om High School. ఒక మంచి రోజున హై స్కూల్లో గడిపేవాళ్ళు. It's 5 a.m. 5ంటికి మొదలెట్టేవాళ్ళు. Beautiful song starts to play. ఒక మంచి పాట All the children వచ్చేది. start to wake up. పిల్లలందరూ లేచేవాళ్ళు 5ంటికి పాటతో.
Baba takes everyone తర్వాత పిల్లలను on a nice walk to the మంచి Clifton Beach. బీచ్ వాకింగ్ తీసుకెళ్లేవాళ్ళు. Baba would conduct physical exercises. కొన్నిసార్లు పిల్లలతో and ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు. sometimes Baba would ask everyone to find a nice spot away from each other and just sit in silence. ఒకసారి బాబా అడిగేవాళ్ళు, దూరంగా ఎవరి కాళ్ళు ఏకాంతంలో కూర్చోండి అని చెప్పేవాళ్ళు. After coming from a walk, it's around వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత 6:30 అయ్యేది. all the children start to take bath and have పిల్లలందరూ their breakfast స్నానం చేసి together. బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు During the mealtime, అందరూ కలిసి. all the children would come quietly to the dining area and sit in a line to take their food. మరి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు లైన్ లో వచ్చి అందరూ కూర్చునేవాళ్ళు. No అందరికీ one would begin to eat. అందరికీ They all తీసుకునే వరకు ఎవరు తింట మొదలెట్టేవాళ్ళు కాదు. అందరూ while eating. శబ్దంలోనే తినేవాళ్ళు. Now it's around 8:30 a.m. 8:30కు Time to go to our school. స్కూల్కి వెళ్ళేవాళ్ళు. The classes of their worldly study have begun. Through this, వాళ్ళ ఉన్నత విద్య మొదలయ్యేది. skills of reading, writing, and అక్కడ mathematics were చదవటం, రాయటం, లెక్కలు నేర్పించేవాళ్ళు. Now it's time to take a little break. At 10:30 10:30కు p.m., బ్రేక్ ఉండేది. Baba would come to each child and give them Interval. fruit. మరి 10:30కు బాబా వచ్చి అందరికీ ఏదో ఒక ఫలాన్ని ఇచ్చేవాళ్ళు. Everyone starts to gather back at around 11 a.m. 11ంటికి మళ్ళీ క్లాసులకు వచ్చేవాళ్ళు పిల్లలందరూ. 1 p.m. 11 నుంచి 1 గంట వరకు At 1 చదువుకునేవాళ్ళు. p.m., everyone receives their lunch, which 1 is గంటకు లంచ్ లభించేది అందరికీ. rest time. ఆ తర్వాత అందరూ హాయిగా రెస్ట్ తీసుకునేవాళ్ళు. Nice rest. రెస్ట్ అయిపోయిన తర్వాత Time to do some spiritual exercise with Baba. ఆత్మిక At 3 p.m. వ్యాయామం చేసేవాళ్ళు బాబాతో కలిసి 3ంటికి, spiritual classes మధ్యాహ్నం 3ంటికి by singing songs ఆత్మిక and క్లాసులు, congregations. పాటలు పాడటం, చర్చించటం చేసేవాళ్ళు అందరూ కలిసి. At 5 p.m. 5ంటికి Baba would give each సాయంత్రం child 5ంటికి a glass of milk బాబా and take them for a nice పిల్లలందరికీ walk. ఒక గ్లాసుడు Gaze పాలిచ్చి and sit in silence. మళ్ళీ వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. During వాకింగ్ the నుంచి game వచ్చి time, నిశ్శబ్దంగా కూర్చునేవాళ్ళు. would participate fully and happily. ఆడుకునేటప్పుడు అందరూ సంతోషంగా ఆడుకునేవాళ్ళు. Great sportsmanship among the children. అది పిల్లల్లో మంచి క్రీడాకారులుగా చేసింది పిల్లలను. Now it's 7:30 p.m. 7:30కి which is the dinner సాయంత్రం, time. అది సాయంత్రం డిన్నర్ టైము. Nice dinner. At డిన్నర్ చేసిన 8:30, తర్వాత all the 8:30కు children would come sit పిల్లలందరూ వచ్చి to have beautiful talks. మంచి భాషణ కోసం కూర్చునేవాళ్ళు బాబా నుండి. Finally, at 10 p.m. తర్వాత a 10ంటికి beautiful song starts to play. ఒక పాట Indicates వచ్చేది. that it ఆ is పాట now time to sleep. ఇది పడుకునే సమయం అని తెలియజేసేది. రాజకుమారీలు పడుకోండి అని పాట వచ్చేది. In a short time, this కొద్ది సమయం news about Om High School తర్వాత ఓం హై స్కూల్ started to గురించి spread అందరికీ all across India. తెలిసిపోయింది. ఇండియా అంతా ఫేమస్ అయిపోయింది ఈ హై Started స్కూల్. to come to Om High School చాలా మంది ఓం హై listen స్కూల్ కి to వచ్చి looking at the quality of తెలుసుకోవడానికి students' వచ్చేవాళ్ళు. మరి methods పిల్లల of teaching. పిల్లల They used to ఉండే praise విధానం, the Om వాళ్ళ High School విద్యా teachers. బోధన అందరికి How is it నచ్చేది. possible ఇది ఎలా these సాధ్యం? children are so ఇంత peaceful, పిల్లలు understanding, ఇంత శాంతంగా, ఇంత బాగా అర్థం చేసుకుంటూ, ఇంత తెలివిగా conflict between them? ఎలా ఉన్నారు అని అడిగేవాళ్ళు. And then వాళ్ళల్లో Baba replied, ఏ తగాదులు లేకుండా ఎలా ఉంటున్నారు అనేవాళ్ళు. or be angry at them. To get బాబా angry is a violence. చెప్పేవాళ్ళు, Instead, అరవద్దు, కోపం make తెచ్చుకోవద్దు them అనేవాళ్ళు. listen to కోపం you అనేది వికారం. first. Tell them about the harm and loss their mistakes can cause. And on Arey. the other hand, tell them the benefit they would receive if they were to get rid of that negative trait. నెగిటివ్ ఆలోచనలు వదిలేయటం వల్ల ఏంటి Baba said ఉపయోగం very
అనేది వాళ్ళకి తెలియజేయండి. అప్పటం వల్ల ఏంటి నష్టం చెప్పండి అని వాళ్ళు. And that is the sign of courage and sacrifice. నాకు చాలా మంది పిల్లలు See the వాళ్ళ speciality కుటుంబాన్ని in వదిలేసి and ధైర్యంగా talk to them వచ్చారు in so conscious యజ్ఞంలోకి. stage, and they will definitely listen to your వాళ్ళ direction. ఆత్మిక భావనలో కూర్చొని వినేవాళ్ళు. Our ఆత్మాభిమానంలో. Baba remained both Yogyukt and Yuktiyukt. బాబా His every యోగయుక్తంగా, action యుక్తియుక్తంగా was a ఉండేవాళ్ళు theme. ప్రతి పనిలో. Each and every angel ప్రతి with his unlimited love. ఏంజిల్‌ను తన అనంతమైన ప్రేమతో పాలించేవాళ్ళు.